ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఎవరైతే జూనియర్లో తిరుమల కానీ లేదా తిరుపతి కానీ వెళ్ళి శ్రీవారికి శ్రీవారి భక్తులు కూడా సేవ చేసుకోవాలి అనేటువంటి ఆలోచన ఉన్న ప్రతి శ్రీవారి భక్తులు కూడా శ్రీవారి సేవలు అయితే మనకి ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి టీటీ దేవస్థానం వారు అయితే మనకి ఈ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. అది కూడా రేపు ఏప్రిల్ నెల 25వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి శ్రీవారి సేవలు మనకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. ఇందులో మీకు ప్రధానంగా 3 రకాల సేవలు అయితే అందుబాటులో ఉంటాయండి. ఒకటి శ్రీవారి సేవ, దీన్ని మనం జనరల్ సేవని పిలుస్తూ ఉంటాం. 2 పరకమణి సేవ, 3 నవనీత సేవ. ఇది టీటీడీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ యాప్ ద్వారా కానీ లేదా అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కానీ ఈ శ్రీవారి సేవలు అయితే బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. అఫీషియల్ వెబ్సైట్ వచ్చి ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ శ్రీవారి సేవలు అయితే బుక్ చేసుకోవచ్చు. శ్రీవారి సేవలో మనకి గ్రూప్గా కావాలితే గ్రూప్గాను, సింగిల్గా కావాలితే సింగిల్గా కూడా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. గ్రూప్ అంటే 10 మంది కానీ 15 మంది కానీ ఉండాలి. సింగిల్ అంటే ఇండివిజువల్గా మీరు బుక్ చేసుకోవచ్చు. ఇందులో మీకు ఎక్కడ రిపోర్ట్ చేయాలి అనేటువంటి విషయానికి వస్తే మీరు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఈ శ్రీవారి సేవ కానీ పరకమణి సేవ కానీ నవనీత సేవ కానీ బుక్ చేసుకుంటే మీరు తిరుమల కొండపైన సేవా సదన్ 2 దగ్గర అయితే రిపోర్ట్ చేయాలండి. ఆడవారికి సేవా సదన్ 1 దగ్గర, మగవారికి సేవా సదన్ 2 దగ్గర అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మీకు పరకమణి సేవ అంటే స్టేట్ గవర్నమెంట్ కానీ లేదా సెంట్రల్ గవర్నమెంట్ కానీ లేదా ప్రైవేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో మీరు ఈ పరకమణి సేవ అయితే బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. నవనీత సేవ అంటే ఇది కేవలం ఆడవారు మాత్రమే బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. వీళ్ళకి తిరుమల కొండపైన ఎస్పీ గోశాలలో సేవ అయితే ఉంటుంది. అదేవిధంగా మనకి శ్రీవారి సేవ అంటే మీరు తిరుపతి కనుక ఆప్షన్ పెట్టుకుంటే తిరుపతిలో 3 రోజులు, తిరుమల కొండపైన 4 రోజులు శ్రీవారి భక్తులకి సేవ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీరు తిరుమల కనుక ఆప్షన్ పెట్టుకుంటే మీరు 7 రోజులు కూడా తిరుమల కొండపైనే శ్రీవారికి సేవ చేసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ తిరుమల శ్రీవారి యొక్క సేవలు అన్నది జూన్ నెలకు సంబంధించి కోటాల భాగంగా రేపు ఏప్రిల్ నెల 25వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి అందుబాటులో ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బుక్ చేసుకునే ప్రయత్నించండి. దీనికి సంబంధించిన లెంత్ వీడియో కూడా నేను పోస్ట్ చేయడం జరుగుతుందండి. అది కూడా చూడండి, మీకు మరింత క్లారిటీగా అర్థం అవడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.